అండ్ మణిదీప్ గారు ఆన్ దట్ నోట్ తేజ గారి పెళ్ళి కూడా తొందరలోనే అని చెప్పి ఒక న్యూస్. సో ఆ జ్యువెలరీ డిజైనింగ్ మీరేనా? ఏంటి సార్ ఏంటి చెప్పేమంటారు అందరికీ? ఏంటది మీరు అనౌన్స్ చేస్తారా? ఊరుకోండి సార్, మీరు భలేవారే, నన్ను ఇరికిచ్చేలా ఉన్నారు దీనికోసం. సార్ సారీ సార్, మీకు కూడా తెలీదు సార్. ఓపెనింగ్కి వచ్చారు సార్ విజయవాడకి. చాలా మంది అక్కడ కలిసారా అమ్మాయిని? లేదు సార్, చాలా మంది నాకు తేజ గారు తెలిసేమని. అంతమంది అమ్మాయిలా? సార్ మీరు నమ్మండి, నేను విజ్ఞాన్ వడ్లమూడిలో చదువుకున్నాను. సార్ పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఇస్తారా, సార్ నెంబర్ వద్దని చెప్పి నన్ను చాలామంది అడిగారు సార్. పొందన నీకు కూడా చెప్పాను, గుర్తుందో లేదో, అమర్ గారికి చెప్పాను సార్. సార్ ఇది నా పెళ్లి డిస్కషన్ కాదు, ఇది ఇది ఏదో ఒక స్వయంవరం కాదు సార్. అసలు ఇప్పుడు కామనర్స్, మిడిల్ క్లాస్ పిల్లలకి ఏం చేస్తారు అనేది క్లారిటీ వచ్చేసింది. మీరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు కదా, అసలు ఏంటి అసలు మీ పెళ్ళికి ఏం చేస్తారా? ఫస్ట్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను మీకు చెప్పలేదు. బట్ ఒకవేళ చేసుకుంటే డెఫినెట్గా నాకేం మొహమాటం లేదు సార్. సిల్వర్ జ్యువెలరీ వేసుకోవడంలో అంత అద్భుతంగా ఉంటే దాంట్లో ఏముంది, ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అది పోస్ట్ కూడా చేస్తాను నేను. నైస్ సార్. కాదు సార్, అంటే మనం ఎవరికి ఆడంబరాలకో దానికో కాదు సార్, మన కంఫర్ట్ ఏంటి, మన పాకెట్ ఏంటి, మనం ఎంతవరకు కంఫర్టబుల్గా ఉండి ఎంత హ్యాపీగా వేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సిల్వర్ ఏం తక్కువ విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిల్వర్ ఏం తక్కువ విషయం కాదు సార్. అంటే మన 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 పాకెట్ని బర్న్ చేసేసుకుని మన దీన్ని ఎక్కువ దాని మీద బాధపడిపోయి మదన పడిపోవాల్సిన అవసరం లేదు. ఆభరణాలు అండ్ జ్యువెలరీ మనం హ్యాపీగా సిల్వర్ జ్యువెలరీలో కూడా వేసుకోవచ్చు, దాంట్లో మొహమాట పడాల్సిన విషయం ఏం లేదు సార్. ఓకే తేజ గారు, యాజ్ ఏ హీరోగా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే ఒక ఆర్నమెంట్ బెటరా లేకపోతే ఫ్లవర్ బెటరా? ఏదండి, ఒక ఆర్నమెంట్ బెటరా లేకపోతే ఫ్లవర్ బెటరా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి? ఒకవేళ నాకెవరైనా ఇస్తున్నారు అనుకోండి, నాకు డెఫినెట్గా ఒక సిల్వర్ ఆర్నమెంట్ ఇస్తే ఐ వుడ్ బి హ్యాపీ. ఎందుకంటే అది చాలా కాలం ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. సరే, మీరు ప్రపోజ్ చేస్తే ఏమి ఇస్తారు? అది అవతల వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫస్ట్ ఇచ్చారని చెప్పండి, ఏమి ఇచ్చారో చెప్పండి. ఇంకేమైనా ప్లాన్ చేశారా అది కూడా చెప్పండి. సరే, నేను మీనాక్షి గారు అడ్వైస్ ఇవ్వండి, ఏమి ఇవ్వచ్చు? Ari, first you find the girl, then you find all the products to give her. That is more important, finding a nice person. తేజ గారు సార్, సో మీది మామూలుగా సినిమాలో అయితే కొంచెం స్టైలిష్ లుక్ ఉంటుంది. సో రియల్ లైఫ్లో ఏంటి, స్టైల్ మెయింటైన్ చేస్తారా లేకపోతే యాజ్ ఎ సింపుల్గా ఉంటారా, ఎట్లా ఏంటి అసలు? చాలా సింపుల్గా ఉంటానండి, కానీ సమయం సందర్భం బట్టి. ఇప్పుడు ఈవెంట్లకో లేకపోతే అలా వెళ్తున్నప్పుడు అలా ఉండలేం కాబట్టి సమయం సందర్భం బట్టి స్టైలిష్గా వేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మీకు ఫస్ట్ టైం వారాహితో కొలాబరేషన్ అయినప్పుడు సో ఏమనిపించింది? సో మిగిలిన బ్రాండ్స్ వాటితో కంపేర్ చేసి ఇది ఏంటి సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా, మీకేమనిపించింది అసలు? ఫస్ట్ డిజైన్ సార్, డిజైన్స్ అండ్ అన్నిటికంటే ముందు ఫౌండర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అది భోజనం అయినా, మనం భోజనం వండేటప్పుడు కూడా ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళు చేస్తున్న వ్యాపారం అది మన ఒంటి మీద ఉంటుంది, మన బిగ్ డే రోజు మనతో ఉంటుంది. అలాంటి మనుషులతో ట్రావెల్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు అన్నట్టు డెఫినెట్గా వారాహిలో మీరు చూడబోయే డిజైన్స్ ప్రాబబ్లీ ఎక్కడ ఉండవేమో. ఒక సినిమా హిట్ అవ్వాలంటే సమ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, హిట్ ఎలిమెంట్స్. సో వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇందులో హిట్ ఎలిమెంట్స్ ఏంటి, మీకేం చూసారు మీరు? టు స్టార్ట్ విత్ మీనాక్షి గారు ఉన్నారండి హిట్ ఎలిమెంట్. ఇప్పుడు వరుస హిట్లో ఉన్నారు కాబట్టి ఎఫోర్డబిలిటీ అండి. ఎఫోర్డబిలిటీ అందరూ ఎఫోర్డ్ చేయగలరు. ఈ ప్రోడక్ట్ యాక్చువల్లీ ఇందాక మణిదీప్ గారు అన్నట్టు ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు గోల్డ్ కొంటారు, లేకపోతే అది అన్నారు కదా. నా ఉద్దేశం ఏంటంటే ఇది కింద నుంచి పై వరకు అందరూ దీనికి టార్గెట్ ఆడియన్సే. మణిదీప్ గారు అన్నట్టు వీళ్ళు ఒక్కలే కాదు, ఎవరెవరైతే మార్చి జ్యువెలరీ వేసుకుందాం అనుకుంటారో, ఎవరెవరైతే ఎక్కువ డిజైన్స్ కోసం వెళ్తారో వాళ్ళందరికీ వారాహి ఈజ్ ద స్పాట్. తేజ గారు సార్ ఎలా ఉన్నారు? సార్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకో కూడా చెప్పండి, లేకపోతే మన వాళ్ళు
నాకు చెప్పినప్పుడు మరి అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇందాక దాన్ని అప్పుడు ఆపలేదు మీరు